గోవులు నల్లగా మారటానికి కారణం శివుడని తెలుసా? ఒకరోజు శివుడు తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు కొన్ని ఆవులు మేతకి వెళ్తాయి. కొన్ని లేగదూడలు వాటి తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటాయి. ఆ నొరగ వచ్చి శివుడి మీద పడుతుంది. శివుడు దాంతో కోపానికి గురయ్యి తన మూడో కన్ను తెరుస్తాడు. దాంతో కొన్ని గోవులు చాలా నల్లగా మారిపోతాయి. అప్పుడు గోవులన్నీ కలిసి శివుడిని శరణు వేడుకుంటాయి. శివుడికి గుర్తు చేస్తాయి, ఆవు పొదుగు నుంచి వచ్చే పాలు ఎప్పటికీ ఎంగిలి కావని నీకు తెలుసు కదా స్వామి అని అడుగుతాయి. దాంతో శివుడు చిరునవ్వి నవ్వి నేనొక్క కార్యం కోసమే ఇలా చేశానని చెప్తాడు. గోవులన్నిట్లో కపిల గోవులు ఎంతో శ్రేష్టమైనవి. మామూలు గోవులతో పోల్చుకుంటే ఈ గోవుల పాలతో చేసిన పూజ 1000 రెట్లు ఎక్కువ ఫలితాన్ని కూడా ఇస్తుందంట. కపిల గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూమండలమంతా ప్రదక్షిణ చేసిన దాంతో సమానం. ఇంకా ప్రసవ సమయంలో ఉన్న గోవు చుట్టూ తిరిగితే ఒక్క ప్రదక్షిణ చేస్తే 3 భూ ప్రదక్షిణలతో సమానమని కూడా చెప్పారు. ఈ కథంతా మహాభారతంలోని అనుశాసిక పర్వంలో ఉంది.